నిన్న నేను చపాతీ పిండితో పూరీ చేశాను. అంటే చాలామంది చపాతీ పిండి అయినా పూరీ పిండి అయినా అంతా ఒకటే అక్క, పూరీ పిండి ప్రత్యేకంగా ఉండదని అన్నారు కదా. చాలామంది కామెంట్లు పెట్టారు అట్లా ఉండదు, చపాతీ పిండే వేరే ఏమి ఉండదనని. అసలు ఎప్పుడూ తెప్పించేదని నాకే డౌట్ వచ్చింది. అదేంటి వాళ్ళకి తెలియంది మరి నాకు ఒక్కదానికే ఎట్లా తెలిసిందబ్బా, అసలు నిజంగా ఉండదా అన్నట్టు అనిపించింది. ఈ రోజు కేవలం మీకు చూపించాలనే పూరీ పిండి తెప్పించాను. ఎందుకంటే నేను పూరీ వేసాను కదా, మళ్ళీ నెల వరకు నేను అసలు పూరీ వేయను, కానీ మీ అందరికీ చూపించాలని పూరీ పిండి తెప్పించాను. ఈ పూరీ పిండితోనే పులకాలు కూడా వేస్తారు. మనకు పూరీ పిండి ఇది తెల్లగా ఉంటుంది, చపాతీ పిండి కొంచెం మసరగా ఉంటుంది. ఇదిగోండి పూరీ పిండి తెల్లగా ఉంటుంది. ఇది మైదా పిండి కాదు, పూరీ పిండి. వీటితోనే పులకాలు కూడా వేస్తారు. ఇక్కడ పూరీ పిండి ఉంది చూసారా, అంటే వీడియోలో అక్షరాలు అడ్డదిడ్డంగా కనపడుతున్నాయి కానీ ఇది పూరీ పిండి. నేను ఎప్పుడూ ఇదే చపాతీ పిండి కంటే ఈ పూరీ పిండి టేస్ట్ బాగుంటాయి. చపాతీ పిండి పూరీలు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే వాటికంటే ఇవి చాలా మెత్తగా అనిపిస్తాయి, ఇంకా తెల్లగా ఉంటాయి.